హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజిత గారు మెయిల్ చేశారు రాజు గారు మణికొండ నుంచి. ఓకే, రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఓకే. సో మనం జనరల్ గా లెమన్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో లెమన్ రైస్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో ఇంతకుముందు మనం అంటే ఒకే ఆకుకూరతో చూపించాం. సో అలా కాకుండా నేను 2-3 రకాల ఆకుకూరలు యూజ్ చేసి లెమన్ రైస్ చేస్తానండి. ఓకే, సో కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం హెల్దీ కూడా. సో లీఫీ లెమన్ రైస్. ఎస్. ఓకే ఓకే, మరి లీఫీ లెమన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లీఫీ లెమన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన తోటకూర 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ రైస్ మనం ముందుగా రెడీ పెట్టేసుకున్నాం. ఓకే, సో పోపు వేసేసుకున్నాం అండి. సో పోపు తర్వాత మనం ఆకుకూరలు యాడ్ చేసుకున్నాం. ఓకే. సో మనము ఇప్పుడు మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం కదా. అవునండి. మెంతి, పాలకూర అలాగే తోటకూర. సో కొంచెం ఈ రైస్ ఐటమ్స్ లో మేతి ఫ్లేవర్ యాడ్ అయితే ఓ మంచి టేస్ట్ వస్తుంది. ఎస్ అండి. సో ఈ పులుపు కూడా అంటే మన పులిహోర అంటే కొంచెం పులుపుతో ఉంటుంది కదా. సో పోపు ఇవన్నీ బాగుంటాయి. సో ఆ టేస్ట్ మధ్య మధ్యలో అంటే పప్పులు తగులుతూ బాగుంటుంది. పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలండి, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో దీంట్లోనే ముందుగా కొంచెం మెంతికూర. ఓకే. సో మెంతికూర కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి, మిగతా ఆకుకూరలతో కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఓకే. సో మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, సో ఆ ఫ్లేవర్ మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మిగతా అంటే యాడ్ చేసుకున్నాం అన్న పేరుకే గానీ వాటి టేస్ట్ ఏమి మనకి పెద్దగా తెలియదు. సో అలాగే అంటే మనకి ఈ పులిహోరలో ఆ పోపు తాలూకు ఫ్లేవర్ కూడా ఎక్కువగా తెలియకుండా పోతుంది. సో కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సో ఆ టేస్ట్ మనకు తినేటప్పుడు తెలుస్తుంది. ఓకే ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత పాలకూర, అలాగే తోటకూర. సో కొంచెం ఈ ఆకుకూరలు వేగితే మనకి ఇంకా రైస్ అది వేసి మిక్స్ చేసేసుకోవడం. సో ఇది ఎలాగో కొంచెం మనకి బాగా సాఫ్ట్ గానే అయిపోవాలి కదా. అంటే అన్నంలోకి కలిసిపోయే విధంగా కలిసిపోవాలంటే మళ్ళీ పచ్చిగా తగులితే అంత బాగుండదు కదా. సో కొంచెం ఇది వేగితే మనం మిగతాది చేసేసుకోవచ్చు ప్రాసెస్. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: జలుబుతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని ఉప్పులో అద్దుకుని తింటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే జలుబు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. సో అన్ని కూడా చక్కగా దగ్గరకు వచ్చేసాయి. అండ్ మీరు చిట్కా చూసేసారు కదా. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ రైస్ ఐటమ్ రెడీ అయిపోయినట్టే. సో సీజనింగ్ చేసుకున్నామండి. ఓకే. సో సరిపడా ఉప్పు. సో ఆకుకూరలు అనగానే జనరల్ గా ఎప్పుడు కూరల ఎక్కువ మనకి గబుక్కున వచ్చేస్తుంది, కానీ అలా కాకుండా చక్కగా అప్పుడప్పుడు ఇలా రైస్ ఐటమ్స్ చేస్తే కూడా బాగుంటుంది. పసుపు, ఎందుకంటే కొంచెం ఆకుకూర కూరలో వేసుకునేటప్పుడు కూడా చాలా మంది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తింటుంటారు. అంటే ఏదో తినాలి కదా తప్పదు అన్నట్టు. రైస్ ఐటెంలో మిక్స్ అయిపోయి కొంచెం ఇలా లెమన్ ఫ్లేవర్ కానీ ఏదైనా, ఇప్పుడు మనకి మ్యాంగో దొరుకుతుంది కాబట్టి పచ్చిమామిడికాయ, చింత చిగురు ఇలాంటివి యాడ్ చేసుకుంటే కూడా ఆ పులుపు వల్ల మనకి ఈ ఆకుకూర కూడా కొంచెం టేస్టీగా అవుతుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు అందరూ. అండ్ బాక్సెస్ లో అలా పెట్టుకోవడానికి కూడా ఇలాంటి రైస్ ఐటమ్స్ మనకి చాలా బాగుంటాయి. సో దీంట్లో రైస్, చూడడానికి లుక్ బాగుంది. సో ఆకుకూర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, బాగుంది. మంచి మనం అదే అంటే తోటకూర రైస్ కానీ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్ లో ఉంది. సో కొంచెం తిన్నప్పుడు మనకి ఆ పులుపు తగులుతూ చాలా బాగుంటుంది. ఆకుకూరల తాలూకు కూడా ఫ్లేవర్స్ కూడా మెల్లిగా తెలుస్తూ ఉంటాయి. సో స్టవ్ కట్టేసేసి ఓకే
అండ్ ఇలాంటి వాటిలో చక్కగా మనకి కాంబినేషన్స్ కూడా ఏమీ అక్కర్లేదు కాబట్టి హ్యాపీగా ఉట్టి రైస్ తినేసేయచ్చు. నిమ్మరసం ఇది ఒకసారి బాగా కలిపేసి చివరిగా వేయించిన వేరుశనగ పలుకులు సర్వ్ చేసేసుకున్నాను. సో ఇంకొద్దిగా వేరుశనగ పలుకులండి. ఓకే, లీఫీ లెమన్ రైస్ రెడీ. ఓకే అండి, మరి లీఫీ లెమన్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లీఫీ లెమన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర, తరిగిన పాలకూర, తరిగిన తోటకూర, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, లీఫీ లెమన్ రైస్ రెడీ.